డిప్లొమా ఇన్ బైబిల్ ఫస్ట్ ఇయర్, మాడ్యూల్ 4, లెసన్ 2, రెండవ పాఠం. శరీరము దేవుని నిర్మాణము. శరీరము దేవుని నిర్మాణము. ఈ భూమి మీద నరులు జీవిస్తున్నారు. నరులతో పాటుగా ఎన్నో జీవరాశులు కూడా జీవనమును కొనసాగిస్తున్నాయి. మానవులు మరియు జీవులు వీరందరూ కూడా ఆకారాలలో మనకు కనిపిస్తున్నారు. శరీరాన్ని ధరించుకున్నటువంటి జీవులు, శరీరాన్ని ధరించుకున్నటువంటి మనుష్యులు. జీవులకు కూడా శరీరాలు ఉన్నాయి. పక్షులకు శరీరాలున్నాయి, మృగములకు శరీరాలున్నాయి, కీటకాలకు శరీరాలున్నాయి, పురుగులకు శరీరాలున్నాయి, అలాగే జలచరములకు శరీరాలున్నాయి, మనుషులకు కూడా శరీరములు ఉన్నాయి. టోటల్గా ఈ జీవులన్నింటినీ మనము చూడగలిగితే జీవులన్నీ కూడా జీవాత్మను కలిగి ఉండి, ఇందులో మనుషులు కూడా వస్తారు. జీవులన్నీ జీవాత్మను కలిగి ఉండి శరీరాలను ధరించుకున్నాయి, శరీరాలను కలిగి ఉన్నాయి. ఈ శరీరాలను నిర్మించేది దేవుడు. ఈ శరీరాలను నిర్మించేది దేవుడు. అందుచేతనే ఈ పాఠము యొక్క టైటిల్ ఏంటంటే శరీరము దేవుని నిర్మాణము. శరీరము దేవుని నిర్మాణము. అది కేవలం నర శరీరం మాత్రమే కాదు, జీవులన్నింటి శరీరాలు కూడా. ఏ శరీరమైనా కానీ, జీవాత్మను కలిగి ఉన్నటువంటి ఏ శరీరమైనా కానీ ఆ శరీరము దేవుని నిర్మాణమే. ఆ శరీరము దేవుని నిర్మాణమే. ఎలాగో దేవుని గ్రంథం నుండి మనం ఆలోచన చేద్దాం. అసలు శరీరము దేవుని నిర్మాణమేనా? శరీరమును ఒక నిర్మాణము అనొచ్చా? శరీరమును దేవుడు నిర్మించాడా? ఇత్యాది సంగతులను ఈ పాఠ్యాంశంలో మనము నేర్చుకోబోతున్నాం. ప్రియులారా, మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము దగ్గరకు మనం వెళితే శరీర నిర్మాణాన్ని గూర్చి కొన్ని చక్కని సంగతులు మనకు బోధపడతాయి. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వాక్యాన్ని చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వాక్యం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఈ మాటలను చక్కగా వర్గీకరించి చదవాలి. దేవుని వాక్యాన్ని ఎప్పుడూ కూడా వేగంగా చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలను అర్థం చేసుకోవటానికి మన జీవితకాలం సరిపోదు. అంత గొప్ప జ్ఞానమును దేవుడు గ్రంథంలో పొందుపరిచాడు. ఇవి ఆయన మాటలు. మనుషుల మాటలు అయితే వేగంగా చదువుకుని వెళ్ళిపోయినా ఒక అర్థం ఉంది. ఇవి దేవుడు పలికించిన మాటలు కదా. కనుక ప్రతి అక్షరాన్ని, ప్రతి పదాన్ని చాలా జాగ్రత్తగా చదువుతూ అర్థం చేసుకుంటూ దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండి జ్ఞానమును పొందుతూ మనము మన బ్రతుకును జీవపు వెలుగులో నడిపించుకోవాలి. ఇక్కడ వ్రాయబడిన మాటలను చూడండి. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి, అంటే శరీరాన్ని దేవుడు నిర్మించాడు. ఆదాము యొక్క శరీరాన్ని దేవుడు నిర్మించాడు. నిర్మాణం అనేటువంటి పదాన్ని మనం ఎక్కడ వాడతాం? ఒక ఇంటిని నిర్మించడం, ఒక వంతెన నిర్మించడం, ఒక పెద్ద కట్టడాన్ని నిర్మించడం, ఒక విగ్రహాన్ని నిర్మించడం. అటువంటి సందర్భాలలో మనము నిర్మాణము అనేటువంటి పదాన్ని వాడతాం. అయితే ఇక్కడ అదే పదం మానవ శరీరానికి కూడా వినియోగింపబడింది. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి, ఇదొక నిర్మాణము. ఇదొక నిర్మాణము. కేవలం నరుని శరీరాన్ని మాత్రమే దేవుడు నిర్మించలేదు. జీవులన్నింటి శరీరాలను దేవుడు నిర్మించాడు. కానీ ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఎవరు? నరుడు. దేవుని కుమారుని ఆత్మ ఎవరిలో ఉంది? నరునిలో ఉంది.
మరి మిగిలినటువంటి జీవరాశులన్నింటిలో సేవకులైన ఆత్మలు ఉన్నాయి, దేవదూతల ఆత్మలు అవన్నీ. దేవుని కుమారుని ఆత్మ అయితే మనిషిలో ఉంది, నరునిలో ఉంది. దేవుని సంకల్పమంతా నరుని కొరకు, నరుని నిమిత్తమై జరిగింది. కనుక ఇక్కడ ప్రధానమైనటువంటి సబ్జెక్ట్ ఎవరు? నరుడు. కనుక దేవుడు నరుని యొక్క శరీర నిర్మాణమును గూర్చి మాట్లాడుతున్నాడు. దేవుడైన యెహోవా నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడు నిర్మించినట్టుగా మేము కూడా నిర్మించేస్తామంటే కుదరదు. మీరు నిర్మించినటువంటి ఈ నిర్మాణాలు విగ్రహాలుగా ఉండిపోతాయి అంతే. చాలామంది నిర్మాణాలను కొనసాగిస్తున్నారు నేటికి. పెద్ద పెద్ద విగ్రహాలు కడుతూ ఉంటారు. మనుషుల యొక్క పోలికలతో చనిపోయినటువంటి వారికి ఒక గుర్తుగా, స్మారక చిహ్నంగా విగ్రహాలను నిర్మిస్తూ ఉంటారు. ఈ విగ్రహాలలో జీవం ఉంటుందంటే ఉండదు. చూడడానికైతే వారి యొక్క రూపం మనకు కనిపిస్తుంది, కానీ అవి కదలవు, మెదలవు. మనిషి నిర్మిస్తే అది శరీరము కానేరదు, అది విగ్రహం అవుతుంది. దేవుడు నిర్మిస్తే అది శరీరమైంది. దేవుడు నిర్మిస్తే అది శరీరమైంది. నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను. కేవలం ఆదామును ఒక్కడనే కదండి దేవుడు నేల మంటితో నిర్మించాడు. మరి మిగిలిన మనుషులందరినీ దేవుడు ఎలా నిర్మిస్తున్నాడు? దేవుడు నిర్మిస్తున్నాడా అని మీరు అడిగితే వాటికి కూడా సమాధానాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. ఒక్కొక్కటిగా మనం నేర్చుకుంటున్నాం. మొట్టమొదట ఆదాము దగ్గరికి వెళ్ళాం, ఆ తర్వాత హవ్వ దగ్గరికి వెళ్దాం. తర్వాత మనిషి కదా, మరి ఆదాముకు సాటి అయిన సహాయంగా ఇవ్వబడినటువంటి హవ్వ దగ్గరకు మనం వెళ్ళగలిగితే ఆమె యొక్క నిర్మాణం, అసలు ఆమెను నిర్మాణం అన్నాడా దేవుడు? ఆమెను గూర్చి దేవుడు నిర్మాణమును వ్రాయించాడా? చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 21వ వాక్యం నుండి చూడండి. హవ్వను తయారు చేయటం, దేవుడు హవ్వను తయారు చేయడం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆదికాండము 2వ అధ్యాయము 21వ వాక్యం నుండి. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి, ఒక ఎముకను మరలా స్త్రీగా నిర్మించాడు. మొట్టమొదట నేల మంటితో ఆదామును పూర్తి చేశాడు. ఆదాములో నుండి కొంత భాగాన్ని తీసుకొని మరలా ఈ భాగాన్ని కూడా ఒక స్త్రీ ఆకారములో దేవుడు నిర్మించాడు. స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. మీకు అర్థమవుతుందా? అంటే మానవ దేహాలన్నీ కూడా, మానవ శరీరాలన్నీ కూడా దేవుని చేతిలో నిర్మాణాలే అని చెప్పడానికి దేవుడు ఈ సందర్భాలను మనకు కళ్ళ ముందు ఉంచాడు. ఆదాము యొక్క శరీరం దేవుని నిర్మాణం, హవ్వ యొక్క శరీరం దేవుని నిర్మాణం. మరి ఆ తర్వాత కయీను, హేబెలు, షేతు, ఆ తర్వాత పుట్టుకొచ్చినటువంటి మనుషులందరూ, ఆ తర్వాత ఆ వరుసలో మనం కూడా ఉన్నాం. మరి మనందరి శరీరాలు కూడా నిర్మాణాలేనా అంటే నిర్మాణాలే. ఎలా చెప్పగలం? పరిశుద్ధ గ్రంథంలో ఉంది. చూద్దాం, ఒక్కొక్కటిగా మనము తెలుసుకుంటూ ముందుకు వెళదాం. మొట్టమొదట యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వాక్యాన్ని చూడండి. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వాక్యం. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగట మన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. కేవలం ఆదాము హవ్వ మాత్రమేనా? కాదు. చూడండి, యెహోవా నీవే మాకు తండ్రివి. ఈ లోకంలో శరీర సంబంధమైనటువంటి తండ్రి ఒక ఆయన ఉన్నాడు, కానీ అతడు మన దేహాన్ని నిర్మించలేదు. అసలు మనం ఎలా ఉంటామో కూడా మనలను కన్నటువంటి శరీర సంబంధమైనటువంటి తండ్రికి మనం పుట్టేటంత వరకు తెలియదు. అలాగే మనలను కన్నటువంటి తల్లికి కూడా మనం పుట్టేటంత వరకు మనం ఎలా ఉంటామో తెలియదు. మనం పుట్టిన తర్వాత అసలు ఆడ మగ అనేది తెలిసింది, అంతవరకు అది కూడా తెలియదు. ఏ ఆకారంలో ఉన్నారో తెలియదు, అసలు ఎలా ఏ ఛాయలో ఉన్నారో తెలియదు. మరి ఎవరికి తెలుసు? ఇవన్నీ నిర్మించిన వారికి తెలుసు, దేవునికి తెలుసు. ప్రారంభం నుంచి తెలుసు. మనము కణ దశలో ఉన్నటువంటి పరిస్థితి నుండి కూడా దేవునికి తెలుసు. దేవుడే నిర్మించాడు మనలను. అందుచేత యథార్థాన్ని మనం తెలుసుకోవాలి. చూడండి, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు,
మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. మేము జిగటమన్ను, ఒక కుమ్మరివాని చేతిలో జిగటమన్ను ఎలా ఉంటుందో రా మెటీరియల్, అటువంటి జిగటమన్ను వంటి వారము మేమందరం. మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు. ఈ పోలికను మనం అర్థం చేసుకోగలిగితే కుమ్మరివాని చేతిలో ఉన్నటువంటి జిగటమన్ను అనేకమైనటువంటి వివిధమైనటువంటి పాత్రలుగా తయారవుతుంది. ఏ ఆకారంలో కావాలంటే ఆ ఆకారంలో కుమ్మరి ఆ జిగటమన్నుతో పాత్రలను తయారు చేస్తాడు. అట్టి మాదిరిగా ఆ ఉదాహరణను పోలి మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. మేమందరము, ఆదాము హవ్వలు మాత్రమే కాదు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. అలాగే యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి వాక్యాన్ని కూడా చూడండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి వాక్యం. అయితే యాకోబు నిన్ను సృజించినవాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించినవాడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ ఇశ్రాయేలీలందరిని గూర్చి ప్రవక్త మాట్లాడుతూ పరిశుద్ధాత్మ ప్రేరణతో ఏమంటున్నాడు చూడండి. దేవుడు నిన్ను నిర్మించాడు, దేవుడు నిన్ను సృజించాడు, దేవుడు నిన్ను నిర్మించాడు. ఒక జనాంగము దేవుడు నిన్ను నిర్మించాడు, పేరు పెట్టి నిన్ను పిలిచాడు, తన కొరకు బ్రతకమని ఆదేశించాడు. కనుక ఆదాము హవ్వలు మాత్రమే కాదు, ప్రజలందరూ కూడా, ఇక్కడ ఇశ్రాయేలీలను బట్టి ఈ వాక్య భాగాలు రాయబడ్డాయి కనుక ఇశ్రాయేలీలను నిర్మించినది దేవుడే అని మనకు తెలియచేయబడింది. కనుక మనుషులందరూ కూడా దేవుని నిర్మాణమే, దేవుని నిర్మాణమే. నేను, మీరు, మనం అందరం కూడా దేవుని యొక్క చేతి పని, దేవుని యొక్క నిర్మాణము. అలాగే యెషయా గ్రంథము 44వ అధ్యాయము మొదటి వాక్యం నుండి మీరు చూడండి. యెషయా గ్రంథము 44వ అధ్యాయము మొదటి వాక్యము నుండి. అయినను నా సేవకుడవగు యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వినుము, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి. ఎక్కడ నిర్మించాడు దేవుడు? ఆదామునైతే నేలమంటితో నిర్మించాడు, ఆరుబయట నిర్మించాడు, ప్రకృతిలో నిర్మించాడు. మరి మనలను ఎక్కడ నిర్మించాడు? ఆదాము వలె మనలను ఎక్కడ నిర్మించాడు? చూడండి, గర్భములో నిర్మించాడు. మన నిర్మాణం గర్భంలో జరుగుతుంది, తల్లి గర్భంలో జరుగుతుంది. ఎవరికి తెలియదు ఈ రహస్యం. వైద్యులు కూడా స్కానింగ్ చేస్తారు, ఆ తర్వాత పరీక్షలు నిర్వహిస్తారు, రిపోర్ట్లు ఇస్తారు, ఎలా ఉందో తెలుసుకుంటారు, శిశువు ఎలా ఉందో తెలుసుకుంటారు. కానీ నిర్మించేది వారు కాదు, నిర్మాణం ఎలా జరుగుతుందో తెలుసుకుంటారు అంతే. నిర్మాణం ఎలా ఉంది, ఎలా జరుగుతుంది, గుండె హార్ట్ బీట్ ఉందా లేదా, అలాగే ఆరోగ్యవంతంగా శిశువు ఎదుగుతుందా లేదా, ఈ విషయాన్ని వారు తెలుసుకుంటారు. కానీ నిర్మించేది దేవుడే. గర్భములో నిన్ను సృష్టించి, గర్భములో నిన్ను నిర్మించి, నీకు సహాయము చేయువాడైన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. నీకు సహాయం చేస్తున్నాడు ఆయన. అసలు ఎవరైనా గుర్తిస్తున్నారండి ఈ విషయాన్ని? ఎవరైనా గుర్తిస్తున్నారు? అసలు వైద్యులు మొట్టమొదట తల్లితో చెప్పవలసినటువంటి సంగతులు ఇవేనండి. ఒక శిశువును మోస్తున్నటువంటి తల్లి గర్భం దాల్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్తుంది, చెకప్లకు వెళ్తుంది. వైద్యులందరూ కూడా ఈ మాటలు చెప్పాలి. అమ్మా, నీకు దేవుడు ఒక బిడ్డనిచ్చాడు, ఆ బిడ్డను కాపాడుతున్నది దేవుడే, ఆ బిడ్డను సృష్టించినది దేవుడే, ఆ బిడ్డకు సహాయం చేస్తున్నది దేవుడే, ఆ బిడ్డను నిర్మిస్తున్నది దేవుడే, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండమ్మా అని చెప్పాలి. మేమందరం కేవలం ఆ రిపోర్ట్లు మీకు ఇచ్చేవారమే, ఆ పరీక్షలు చేసి రిపోర్ట్లు ఇస్తాం, ఏమైనా అవసరమైతే ఆ మందులు రాసిస్తాం, అంతేనమ్మా. ఆ తర్వాత డెలివరీ చేస్తాం, అంతే తప్ప సృష్టించినది దేవుడు, నిర్మిస్తున్నది దేవుడు, సహాయం చేస్తున్నది దేవుడు, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండమ్మా అని చెప్పగలిగిన నాలెడ్జ్ ఈరోజు వైద్యుల్లో ఉందంటే. ఎందుకంటే వైద్య శాస్త్రం ఈ నాలెడ్జ్ లేనప్పుడు? అంటే యాంత్రికంగా పనిచేస్తున్నారు వారు, డబ్బు కోసం పనిచేస్తున్నారు అంతే. కానీ మనుష్యులను రక్షించటానికి, మనుష్యులను దేవుని మార్గంలో నడిపించడానికి వారు పనిచేయటం లేదు. జీవపు వెలుగు కలిగిన మార్గములో నడిపించడానికి వారికెందుకు? వారికి జేబు నిండితే చాలు. కానీ చెప్పాల్సిన బాధ్యత ఉంది, చెప్పాల్సిన బాధ్యత ఉంది. అందుకని నేను ఈరోజు చూడండి, వైద్య రంగం అంతా ఎలా అయిపోయిందో చూడండి. డబ్బు కోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కేస్తున్నారు. నీతి లేదు, న్యాయం లేదు. ఎక్కడో కొందరు కనిపిస్తున్నారు మంచోళ్ళు,
మిగిలిన వారందరూ కూడా ధనం కోసం ఏవేవో తప్పుడు కార్యక్రమాలు, లేని రోగాలను ఆపాదించి వారి దగ్గరే ఆ పేషెంట్ని ఉంచుకొని అవసరం లేనటువంటి వైద్యాన్ని చేసి లక్షలు కోట్ల రూపాయలు గుంజుతున్నారు. ఆలోచిస్తున్నారా? ఎప్పుడైతే ఈ దేవుని జ్ఞానం వైద్యులలో ఉంటుందో, సమాజంలో ఉంటుందో, అప్పుడు అందరూ కూడా నీతిని అనుసరించి బ్రతకడానికి అవకాశం ఉంటుంది. ఆ అవినీతికి, ఆ దుర్మార్గతకు అప్పుడు తావుండదు. ప్రతి వైద్యుడు, ప్రతి వైద్యురాలు ఇదిగో గర్భం దాల్చినటువంటి ఆ స్త్రీకి చెప్పాలి ఈ విషయాలు. చెప్పాలి, అమ్మా నీవు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండు, దేవుడు నీ గర్భంలో శిశువును సృష్టించాడు, నిర్మిస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. అలాగే యెషయా గ్రంథము 44వ అధ్యాయము 24వ వాక్యాన్ని కూడా చూడండి. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 24వ వాక్యం. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను, నేనొకడనే ఆకాశమును విశాలపరిచినవాడను, నేనే భూమిని పరచినవాడను అని దేవుడిక్కడ తెలియజేస్తున్నాడు. ఆయన ఒక్కడే. ఎవరు సృష్టించారు నిన్ను? గర్భములో ఎవరు సృష్టించారు నిన్ను? అసలు నీవైనా తెలుసుకుంటున్నావా? తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చావు, దేవుని మాటలను చదువుతున్నావు, గ్రహించావా? ఏనాడైనా దేవునికి కృతజ్ఞతతో ఈ మాటలను మరలా తెలియచేయగలిగావా? దేవుని కోసం కృతజ్ఞతతో బ్రతుకుతున్నావా? తండ్రి, గర్భము నుండి నన్ను విమోచించినది నీవయ్యా. విమోచన అంటే ఆ రక్తపు మడుగుల్లో నుండి మనల్ని విడుదల చేయాలి దేవుడు, లేదంటే కన్ను మూసేటువంటి అవకాశం ఉంది అక్కడే. గర్భములోనే రాలిపోతున్నటువంటి శిశువులు ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు. మరి అలా నేను లేను, మీరు లేరు అంటే కారణం ఏంటి? విమోచించాడు దేవుడు, విడుదలను అనుగ్రహించాడు దేవుడు మనకు. మనము కన్నతల్లి పట్ల ఎంతో గౌరవభావాన్ని కలిగి ఉంటాం, కన్నతండ్రి పట్ల ఎంతో గౌరవభావాన్ని కలిగి ఉంటాం. నన్ను కన్నారు, నన్ను పెంచారు అని చెప్పి. అంతకంటే ఎక్కువగా దేవునికి మనము కృతజ్ఞత కలిగి ఉండొద్దా? ఆలోచించండి. గర్భములో దేవుడు మనలను సృష్టించాడు, మనలను నిర్మించాడు, మనకు సహాయం చేశాడు. ఇదిగో చూడండి, గర్భము నుండి మనలను విమోచించాడు. నీ విమోచకుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నిన్ను నిర్మించి నీ విమోచకుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. దేవుని వాక్యం స్పష్టంగా మనకు తెలియజేస్తోంది. దేవుడే తల్లి గర్భంలో మనలందరినీ కూడా నిర్మించాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత కీర్తనల గ్రంథానికి మనం వెళ్ళగలిగితే ఇక్కడ ఒక చక్కని మాట వ్రాయబడింది చూడండి. 40వ కీర్తన 6వ వాక్యం. 40వ కీర్తన 6వ వాక్యంలో కీర్తనాకారుడు ఏమంటున్నాడు చూడండి. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరటలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. ఒక అవయవం గురించి ఇక్కడ గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. ఆ అవయవమే చెవులు. దేవుడు చెవులను నిర్మించాడు, కళ్ళను నిర్మించాడు, నోటిని నిర్మించాడు. ఏమంటే ఇదంతా కూడా నిర్మాణం అండి. ఇదంతా కూడా ఏమిటి? నిర్మాణం. మనము ఈ విషయాలన్నీ తెలియక ఎక్కడెక్కడో నిర్మాణాల కోసం చూడడం కోసం పరుగులెడుతూ ఉంటాం. అసలు నిర్మాణం నీ దగ్గరే ఉంది. ఒక గొప్ప నిర్మాణం నీలోనే ఉంది, నీ చెంతనే ఉంది. ఒక్కసారి అర్థం చేసుకో. దేవుడు నీకు చెవులను నిర్మించాడు, కళ్ళను నిర్మించాడు, చేతులను నిర్మించాడు, కాళ్ళను నిర్మించాడు. ఒక సుందరమైన దేహముగా నీ అవయవాలన్నింటినీ దేవుడు నిర్మించి నీకు ఇచ్చాడు. ఆలోచిస్తున్నారా? చూడండి, నీవు నాకు చెవులను నిర్మించి ఉన్నావు అని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒక ఉదాహరణ, చెవులను గురించిన ప్రస్తావన వచ్చింది కనుక ఇక్కడ ఆ ఉదాహరణ చెప్పబడింది. ఇంకా ప్రతి అవయవాన్ని కూడా దేవుడు నిర్మించాడు కదా. ఒక్కొక్క దానిని గురించి మాట్లాడితే ఎంత విషయం ఇక్కడ బయటకు వస్తుందో చూడండి. ఇంకా మరలా వాటి యొక్క నిర్మాణం యొక్క తాలూకు మూలాలకు వెళితే అసలు మనం వాటిని గ్రహించగలమా? అంత గొప్ప జ్ఞానాన్ని దేవుడు తన నిర్మాణంలో ఉపయోగించాడు. చెవులు శబ్దాన్ని వింటూ సరిగ్గా మనకు ఆ అర్థాన్ని లోపలికి తీసుకుని వెళుతూ ఎంత ఉపయోగపడుతున్నాయి చూడండి. ఇది ఒక నిర్మాణం అండి. ఏదో పైకి కనిపిస్తున్నటువంటి ఒక చెవి డొప్పను మాత్రం మీరు చూడకండి. లోపల ఒక ఇయర్ డ్రమ్, ఆ డయాఫ్రమ్ వచ్చినటువంటి శబ్ద తరంగాలను జాగ్రత్తగా మెదడుకు అందిస్తోందండి చెవి. వచ్చినటువంటి శబ్ద తరంగాలను ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నా మాటలు మీరు వింటున్నారు.
ఆ మాటల శబ్ద తరంగాలు మీ చెవులను తాకుతున్నాయి. కరెక్ట్గా మీరు ఏ విషయాన్ని అయితే నేర్చుకోవాలో అదే విషయాన్ని నేను మాట్లాడుతున్నప్పుడు ఆ శబ్ద తరంగాలను మీ మెదడుకు పంపిణీ చేస్తున్నాయంటే ఇది ఎంత పెద్ద నిర్మాణమో చూడండి, ఎంత గొప్ప నిర్మాణమో చూడండి. అలాగే ఒక నోటిలోని నాలుక మీరు ఏ పదార్థాన్ని తింటే ఆ పదార్థం తాలూకు రుచిని మెదడుకు అందిస్తోంది. ఇదిగో ఇది తీపి పదార్థం, ఇది కారం పదార్థం, ఇది చేదు పదార్థం, ఇది పుల్లని పదార్థం. మరలా ఆ తీపిలో రకరకాలు, ఆ పులుపులో రకరకాలు, ఆ చేదులో రకరకాలు, ఆ కారంలో రకరకాలు, బోలెడు టేస్ట్లు. ఆ టేస్ట్లన్నింటినీ వర్గీకరించి మెదడుకు పంపిస్తోంది నాలుక. ఇవన్నీ నిర్మాణాలండి, నిర్మాణాలు, కన్స్ట్రక్షన్స్. తల్లి గర్భములో దేవుడు మనలను నిర్మించాడు. ఇదిగో చెవులను నిర్మించాడు, కళ్ళను నిర్మించాడు. మన దేహంలో ఉన్న అవయవాలన్నింటినీ కూడా మనకు ఉపయోగపడేవిగా ఒక 70-80 సంవత్సరాలు జీవిత కాలం ఈ భూమి మీద మనం జీవించటానికి అనుకూలమైనటువంటి అవయవాలుగా వీటన్నింటినీ కూడా దేవుడు చక్కగా నిర్మించాడు. అలాగే 119వ కీర్తన 73వ వాక్యాన్ని కూడా చూడండి. కీర్తనల గ్రంథంలో 119వ కీర్తన 73వ వాక్యం. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను. దేవుడు నిర్మించడం అంటే ఏదో నిర్మించేశాను అని చేతులు దులుపుకోలేదు, ఒక రూపాన్ని ఏర్పరిచాడు. మన రూపాన్ని ఒక్కసారి అద్దంలో చూసుకుంటే దేవుడు నాకు ఈ రూపాన్ని ఇచ్చాడు అని మనం అనుకుంటాం. అలా ఎంతమందికి రూపాలను ఇచ్చాడు? ఒక్కొక్క రూపం ఒక్కొక్కరిది ఒక్కొక్క రూపం కదా. ఏ రూపం కూడా ఒకరితో ఒకరిది కలిసిపోవటం లేదు. అలాగని ఒక 10 రూపాయల, ఒక 100 రూపాయల, ఒక 1000 రూపాయల, ఒక 1,00,000 రూపాయల అంటే కోటాను కోట్లుగా ఆలోచన చేయండి. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను, నేను నీ ఆజ్ఞలను నేర్చుకొనున్నట్లు నాకు బుద్ధి దయచేయుము. ఈ విషయాలన్నింటిని మనం గ్రహిస్తున్నప్పుడు దేవుని ఆజ్ఞలు నేర్చుకోవటానికి బుద్ధిని తెచ్చుకోవాలి. ఇక్కడ విషయం అది. ఇప్పుడు దేవుడు నిర్మించి ఇచ్చాడు సరే, మరి తర్వాత చేయవలసినటువంటి సంగతి ఏంటి? జరగవలసినటువంటి కార్యక్రమం ఏంటి? దేవుడు ఎంత గొప్పగా నన్ను నిర్మించి నాకు ఒక రూపును ఏర్పరిచి గర్భములో నుండి నన్ను విమోచిస్తే మరి నేను ఆయన ఆజ్ఞలను నేర్చుకొని వాటి ప్రకారం జీవించాలి కదా అనేటువంటి బుద్ధిని మనం తెచ్చుకోవాలి. ఇక్కడ అంతిమ లక్ష్యం అది. అందుచేత దేవుడు ఈ సంగతులన్నింటినీ కూడా మన కళ్ళ ముందు ఉంచుతున్నాడు. అలాగే ఇంకా మనము ఈ విషయాన్ని గూర్చి ముందుకు వెళదాం, నేర్చుకుందాం. యోబు గ్రంథము 10వ అధ్యాయము 8వ వాక్యం నుండి చూస్తే ఇక్కడ గ్రంథకర్త తల్లి గర్భంలో మానవ శరీర నిర్మాణం ఎలా జరిగిందో చెబుతున్నాడు. తల్లి గర్భంలో మానవ శరీర నిర్మాణం జరిగిందని మనం ఇప్పటి వరకు నేర్చుకున్నాం. దేవుడు తన చేతులతో నిర్మిస్తున్నాడు అని మనం తెలుసుకున్నాం. అయితే ఎలా జరిగింది ఆ నిర్మాణం? ఆ నిర్మాణంలో ఉన్నటువంటి కొన్ని రహస్యాలను దేవుడు మనకు పరిచయం చేస్తున్నాడు. చూద్దాం. యోబు గ్రంథము 10వ అధ్యాయము 8వ వాక్యం నుండి చూడండి. యోబు గ్రంథము 10వ అధ్యాయము 8వ వాక్యం నుండి. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించియున్నను, నీవు నన్ను మృంగివేయుచున్నావు. నీ హస్తములు అని భక్తుడు దేవుని గురించి మాట్లాడుతున్నాడు. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి, అవయవ నిర్మాణాన్ని, ప్రతి అవయవం నిర్మాణం, అవయవ నిర్మాణాన్ని చేసి నన్ను రూపించి ఉన్నను. ఇదిగో ఈ విధంగా, ఈ ఆకారంలో, ఈ రూపంలో నేను కనపడటానికి ఇదిగో తండ్రి నీ సంకల్పమే కారణం. అయినను నీవు నన్ను మృంగివేయుచున్నావు, ఆ తర్వాత మరలా నేను అంతమైపోతాను అని కూడా ఇక్కడ భక్తుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ తర్వాత జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. ఒక కుమ్మరి దగ్గర ఉన్నటువంటి జిగట మన్ను ఉదాహరణకు తీసుకోగలిగితే అటువంటి నన్ను నీవు నన్ను నిర్మించితివి. తల్లి గర్భంలో ఏ స్థాయి నుండి ప్రారంభమైంది ఈ శరీరం? తల్లి గర్భంలో ఏ స్థాయి నుండి ప్రారంభమైంది ఈ శరీరం? కణం దశ నుండి, ఒక కణం దశ నుండి, కంటికి కనిపించని స్థాయిలో ఉన్నటువంటి ఆకారంలో నుండి ఇదిగో ఈ శరీర ఆకృతి వచ్చింది. చూడండి, జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకము చేసుకునము. ఈరోజు మీరు అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి.
నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? కష్టాలలో వేదనలలో ఉన్నటువంటి భక్తుడు దేవుణ్ణి అడుగుతున్నాడు, మరలా నన్ను మన్నుగా చేసేస్తావా తండ్రి? అంటే మరలా నన్ను భూమికి పంపించేస్తావా? ఈ శరీరాన్ని ఈ మట్టిలోనికి మరలా పంపించేస్తావా? ఆత్మను రమ్మని పిలుస్తావా అని అడుగుతున్నాడు. అంటే మరణమును గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ తర్వాత, ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా. ఏమంటే దేవుడు మనకు ఈ నిర్మాణాన్ని ఇవ్వటానికి ఆయన జరిగించినటువంటి కార్యక్రమాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేయగలిగితే, ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా అంటున్నాడు. భక్తుడు ఏమంటున్నాడు? ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా. సరిగ్గా ఇదే రూపు మనకు రావాలని దేవుడు, ఒకడు పాలును ఎలాగైతే ఒక గిన్నెలో ఒక పాత్రలో పోసుకుంటాడో అలా నన్ను పోసితివి కదా. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టునట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. ఏదైనా ఒక పాత్రలోనికి జున్ను పాలు వేసి మనము పేరబెట్టామనుకోండి, అంటే జున్ను తయారు చేద్దామని ఒక చోట పెట్టామనుకోండి, అదే ఆకారంలోనికి ఆ జున్ను అంతా వచ్చేస్తుంది. సరిగ్గా అట్టి మాదిరిగా దేవుడు మనలను ఒక రూపంలోనికి తీసుకుని వచ్చాడు. దేవుడు మనలను ఒక రూపంలోనికి తీసుకుని వచ్చాడు. ఈరోజు శిల్పకారులు ఉన్నారు. ఒక రాతిని ఒక శిల్పంగా చెక్కుతారు, ఒక సిమెంటుతో ఒక విగ్రహాన్ని తయారు చేస్తారు. ఒక మనిషిని పోలినటువంటి ఆ ఆకారాన్ని ఒక విగ్రహంగా తయారు చేయడానికి వారు ఎంత కష్టపడతారు. ఒక మైనపు బొమ్మను కూడా ఈరోజు తయారు చేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు. దేవుడు మనకు నిజమైనటువంటి శరీరాన్ని, సరిగ్గా ఆయన అనుకున్నటువంటి రూపంలో వచ్చేటువంటి శరీరాన్ని ఇచ్చాడు. ఒకడు పాలు పోసినట్లు దేవుడు మనలను పోశాడు. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టునట్లు దేవుడు మనలను పేరబెట్టాడు. చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి. ఇదిగో చూడండి నిర్మాణం ఎలా జరిగిందో చూడండి. ఒక్కొక్కటిగా భక్తుడు వివరిస్తున్నాడు. చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి. ఏదో ఎముకలకు కూడా మనకి ఇచ్చేసి పంపించేస్తే ఎలా ఉంటామండి? అసలు చూచేవారికి ఏమైనా అర్థమవుతుందా? అస్థిపంజరంలా ఉంటే. చర్మముతో, ఎముకలతో, మాంసముతో, నరములతో ఆయన మనలను పూర్తిగా నింపి పంపించాడు. చూడండి, చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. ఏమండి, ఈ పుస్తకాన్ని, ఈ మాటలను చదువుతున్నప్పుడు ఇదేదో వైద్యశాస్త్రానికి సంబంధించిన మాటలున్న పుస్తకంగా మీకు అనిపిస్తుందా? అవును, పరిశుద్ధ గ్రంథం అంటే ఏమనుకుంటున్నారు? మత గ్రంథం అనుకుంటున్నారా? ఎవరో మనిషి వ్రాసినటువంటి పుస్తకం అనుకుంటున్నారా? కాదు. సకల శాస్త్రాలను ఈరోజు తనలో ఒడిసి పట్టుకున్నటువంటి పుస్తకం. సకల శాస్త్రాలు, సర్వశాస్త్రాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. ఆ శాస్త్రాలలో లేనటువంటి సంగతులు ఇందులో ఉన్నాయి. ఆ శాస్త్రాలలో ఉన్నటువంటి సంగతులు అన్నింటిని మించిన సంగతులు ఇందులో ఉన్నాయి. లేనటువంటి సంగతులు అంటే ఏదో ఆ శాస్త్రానికి భిన్నంగా ఏదో రాసేసాడు దేవుడని కాదు. సకల శాస్త్రాలలో ఉన్నటువంటి సంగతులు అన్నింటికీ మించిన సంగతులు, ఉన్నతమైన సంగతులు ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఎంత గొప్ప పుస్తకం దేవుని గ్రంథం. ఆ శాస్త్రాలలో అసలైన విషయం లేదు, దేవుని గూర్చి లేదు, ఎవరు నిర్మించారో లేదు. మరలా దానినే గొప్ప శాస్త్రం అంటారు జనులు. ఎవరు నిర్మించారో లేదు కదా అందులో. మానవ దేహాన్ని ఎవరు నిర్మించారో ఉందా? ఎలా నిర్మించారో ఉందా? లేదు. కానీ ఇదిగో ఈ గ్రంథంలో ఉందో చూడండి. చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి, జీవమును అనుగ్రహించి, ఇవన్నీ చేసిన తర్వాత, శరీరాన్ని ఆయన నిర్మించిన తర్వాత జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. జీవమునిచ్చావు అనగా ప్రాణాన్ని ఇచ్చావు, ఆత్మను ఇచ్చావు. ఆ విధంగా నన్ను కాపాడావు తండ్రి, నన్ను తల్లి గర్భంలో నుండి బయటకు తీసుకొచ్చావు తండ్రి అని ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు. ఈ విషయాలన్నింటినీ కూడా మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుని కొరకు మీరు బ్రతకాలి. దేవుని కొరకు బ్రతకవలసిన వారుగా ఈ భూమి మీదకి వచ్చారు. అందుచేతనే ఒక గొప్ప ప్రణాళికతో, ఒక గొప్ప సంకల్పముతో దేవుడు మిమ్మును ఈ రూపాన్ని ఏర్పరిచి మీకు ప్రాణమునిచ్చి అనగా జీవమునిచ్చి ఆత్మనిచ్చి పంపించాడు. కనుక వ్యర్థముగా మీ జీవిత దినములను గడపకండి. ఏదో ఎటువంటి లక్ష్యం లేదు, నా ఇష్టం నాది అన్నట్టుగా మీరు బ్రతకండి. దేవుని చిత్తమును తెలుసుకోండి, దేవుని ఆలోచనలను గ్రహించండి, దేవుని ఆజ్ఞలను పాటించండి. మీ బ్రతుకు సార్థకమవుతుంది.
అలాగే పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథము 33వ అధ్యాయము 6వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. యోబు గ్రంథము 33వ అధ్యాయము 6వ వాక్యం. దేవుని ఎడల నేనును నీ వంటి వాడను, నేనును జగటమంటితో చేయబడిన వాడనే. కేవలం ఆదాం ఒక్కడే కాదు, ఆదాం ఒక్కడే దేవుని చేత నిర్మింపబడిన వాడు, మిగిలిన వారు అందరూ కాదు అని మీరు అనుకోకండి. మా అందరికీ తల్లిదండ్రులు శరీరాన్ని ఇచ్చేస్తున్నారని మీరు అనుకోకండి. తల్లిదండ్రులలో దేవుడు మిమ్మును నిర్మిస్తున్నాడు. తల్లి గర్భంలో దేవుడు మిమ్మును నిర్మిస్తున్నాడు. జాగ్రత్తగా ఈ మాటలను చూడండి. నేనును జగట మంటితో చేయబడిన వాడనే, నేనును జగట మంటితో చేయబడిన వాడనే. అందుచేతనే మన శరీరాలు కూడా మట్టిగా వెళ్ళిపోతున్నాయి. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఆదాము నుండి వచ్చింది ఈ పద్ధతి. దేవుడు ప్రవేశపెట్టాడు ఈ పద్ధతిని, కొనసాగిస్తున్నాడు ఈ పద్ధతిని. దేవుడు ఈ పద్ధతిని చివరి వరకు జరిగిస్తాడు. జగట మంటితో చేయబడిన వారు మనం, దేవుని చేతిలో నిర్మాణాలు మనం అందరం. ఇంకా ఈ విషయాన్ని గురించి నేర్చుకుందాం. కీర్తనల గ్రంథానికి మనం వెళ్ళగలిగితే 139వ కీర్తన 13వ వాక్యం నుండి చూడండి. 139వ కీర్తన 13వ వాక్యం నుండి. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. బాహ్య సంబంధమైనటువంటి అవయవాలు మాత్రమే అని మీరు మరలా అక్కడితో ఆగిపోకండి. అంతరింద్రియములను కూడా, లోనున్నటువంటి అవయవాలను కూడా దేవుడే నిర్మించాడు, కలుగు చేశాడు. చూడండి, నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఇక్కడ కూడా కీర్తనాకారుడు అవే మాటలు, ఎందుకంటే వీరందరూ కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతోనే మాట్లాడారు. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. దేవుడు మనలను కలుగు చేసిన విధానాన్ని గనుక మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, తల్లి గర్భమందు దేవుడు నన్ను ఏ విధంగా నిర్మించాడనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు భయం కలుగుతుంది, ఆశ్చర్యం కూడా కలుగుతుంది. ఇంత గొప్పగా దేవుడు నన్ను సృష్టించాడా, నిర్మించాడా అనే ఒక ఆశ్చర్యం ఒకవైపు, అలాగే భయం కూడా ఒకవైపు. అంటే నేను ఎంత అల్పుడనా, దేవుని చేతిలో ఎంత ఒక చిన్న స్థాయిలో ఉన్నటువంటి వాడనా, ఒక బొమ్మ మాదిరిగా దేవుడు నన్ను సృష్టించాడా అనే ఒక భయం కూడా మనకు కలుగుతుంది. ఆ తర్వాత అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవా, నీ కృపచేత నన్ను ఎంత గొప్పగా తల్లి గర్భమందు నిర్మించి, నన్ను సృష్టించి, జీవాత్మను అనుగ్రహించి బయటకు పంపించావు. ఈ ధరణిలో నన్ను నివసింపజేస్తున్నావు, చలింపజేస్తున్నావు, కొంత ఆయుష్నిచ్చావు. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. అసలు నీ కార్యములను ఎవరు వర్ణింపగలరు తండ్రి? ప్రతి మనిషికి ఈ విధంగా నీవు వారిని అందరినీ జ్ఞాపకం చేసుకుంటూ వారి వారి రూపాలను వారికి ఇచ్చి చక్కగా వారికి కొంత ఆయుష్నిచ్చి లోకములోనికి పంపిస్తున్నావు. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. ఈ విషయాన్ని మనం బాగుగా గ్రహించాలి, బాగుగా తెలుసుకోవాలి, అంతే తప్ప పైపైన కాదు. ఈ సంగతిని మనం చక్కగా తెలుసుకోవాలి. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. దేవుడు మనలను విచిత్రముగా నిర్మించాడు. అసలు ఏమిటి ఈ కాళ్ళు, ఈ చేతులు, ఈ మొండెము, ఈ తల, ఈ శరీర నిర్మాణము ఇంత చక్కగా ఒక పొందికగా ఒకదానికొకటి అనుసంధానం చేయబడి ఇలా మనకి ఇవ్వబడటానికి దేవుడు ఎంత శ్రమించాడు, ఆయన ఆలోచన ఎంత గొప్పది. ఇదంతా కూడా ఒక విచిత్రం. భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడ్డాడు అంటే తల్లి గర్భంలో నిర్మింపబడ్డాడు. భూమి యొక్క అగాధ స్థలములు అంటే తల్లి గర్భము. మనము తల్లి గర్భంలో నిర్మింపబడ్డాము. మనకు కలిగిన ఎముకలు ఆయనకు మరుగై ఉండలేదు, మనకు మరుగే మన ఎముకలు. మనం ఎప్పుడైనా మన ఎముకలను చూసుకున్నామా? మొత్తం పూర్తిగా మన ఎముకలన్నిటినీ మనం చూసుకున్నామా? కానీ ఆయనకు ఎరుకే, మన ఎముకలు ఆయనకు తెలుసు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడు దేవుని కన్నులు మనలను చూచాయి. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను.
మన దినములన్నింటినీ దేవుడు తన గ్రంథంలో రాసుకున్నాడు. నియమింపబడిన దినములు అన్నాడు దేవుడు వీటిని. అంటే నీవు తల్లి గర్భంలో నుండి బయటకు రావలసినటువంటి రోజు మొదలుకొని మరలా భూగర్భంలోనికి నీ శరీరం శవముగా వెళ్ళిపోయేటువంటి రోజు వరకు, నరుడా తిరిగిరా అని నేను పిలిచేటువంటి ఆ రోజు వరకు నీ దినములన్నీ నా గ్రంథములో లిఖితములాయను. నీవెలా ఉండాలని నేను అనుకున్నాను, ఆ సంకల్పం అంతా నా గ్రంథంలో రాసుకున్నాను. కానీ నేను వ్రాసుకున్న దానికి నీవు భిన్నంగా ప్రవర్తిస్తే నరకానికి పోతావు, అనుకూలంగా ప్రవర్తిస్తే పరలోకానికి వస్తావు అని దేవుడు తెలియజేస్తున్నాడు. నన్ను గూర్చి వ్రాయబడినటువంటి ఆ దినముల సమాచారం అంతా నీ గ్రంథంలో లిఖితమైంది. దేవా, నీ తలంపులు నాకు ఎంత ప్రియమైనవి. ఇలా అనుకుంటున్నారండి మీరు? దేవా, నీ తలంపులు నాకు ప్రియమైనవి, నా తలంపులు కాదు. ఏదేదో చేసేయాలని, ఏదేదో జరిగించాలని, నేనేదో నా ఇష్టాన్ని నేను ప్రణాళికగా వేసుకోవడం కాదు. నీ చిత్తం ఏమిటి, నీ తలంపు ఏమిటి, నీ ఆలోచన ఏమిటి, నీ ప్రణాళిక ఏమిటి, దీనిని కదా నేను తెలుసుకోవాలి. వాటిని కదా ఇష్టమైనవిగా నేను స్వీకరించాలి. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, అవన్నీ కూడా నేను నెరవేర్చాలని ఆశ కలిగి ఉన్నానని ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు. వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేల్కొంటినా ఇంకనూ నీయొద్దనే యుందును. ప్రియులారా, ఈ మాటలన్నిటినీ చక్కగా మీరు గ్రహిస్తున్నప్పుడు విషయం మీకు బోధపడాలి. దేవుడు మనలను ఎంతో విచిత్రముగా, దేవుడు మనలను ఎంతో ఆశ్చర్యముగా తల్లి గర్భమందు నిర్మించాడు. కొన్ని దినములను, నియమింపబడిన దినములను మనకిచ్చి లోకంలోనికి పంపించాడు. ఆయన తలంపులను తెలుసుకొని ఆయన కొరకు బ్రతకండి. ఏదో మీ ఇష్టం మీది అన్నట్టుగా మీ చిత్తానుసారముగా మీరు వెళ్ళిపోతే, ఆయన తలంపులతో నాకు పని లేదు, ఆయన వ్రాసుకున్నటువంటి గ్రంథంతో నాకు పని లేదని మీరు అనుకుంటే జీవగ్రంథంలో మీ పేరుండదు, నిత్య నరకాగ్నికి తరలింపబడతారు. అలా కాకుండా దేవుని తలంపులు నాకు ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటన్నింటినీ నేను పూర్తి చేసేసుకోవాలి, నేను నిద్రించి తండ్రి అయిన దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలనేటువంటి ఒక చక్కని నిర్ణయాన్ని మనం తీసుకోగలిగితే మన బ్రతుకు సార్థకమవుతుంది. లేదంటే బ్రతుకు పరమార్థము నెరుగని వారై ఇష్టానుసారంగా బ్రతుకుతారు, ఆత్మ నిత్యాగ్నికి తరలింపబడుతుంది. ఈ విషయాలన్నింటినీ కూడా దేవుడు అందుకే చెబుతున్నాడు. మనము నిత్యత్వానికి రావాలనేటువంటి ఉద్దేశ్యంతో దేవుడు ఇదిగో శరీరము దేవుని నిర్మాణము అనేటువంటి విషయాన్ని గురించి దేవుడు వివరిస్తున్నాడు. కనుక ఈ విషయాలన్నింటినీ కూడా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. హృదయంలో ఈ మాటలన్నింటినీ కూడా సుస్థిరం చేసుకోండి. అలాగే పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వాక్యం నుండి కూడా చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వాక్యం నుండి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి. ఎవరి వలన వచ్చింది ఈ దేహం? తల్లిదండ్రులు ఇచ్చేశారు అనుకుంటారు. తల్లిదండ్రుల యొక్క కలయిక వలన తల్లి గర్భంలోనికి నీవు ఒక నలుసుగా పడ్డావు. ఆ తర్వాత ఒక 9 నెలలు దేవుని వలన ఆ శరీర నిర్మాణాన్ని నీవు పొందావు, తర్వాత బయటకు వచ్చావు. అయితే ఇక్కడ దేవునిది ప్రధానమైనటువంటి పాత్ర. నీకు బ్రతుకునివ్వడంలో దేవునిది ప్రధానమైనటువంటి పాత్ర. దేవుని యొక్క సంకల్పం అక్కడ గొప్పది, దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు అక్కడ గొప్పవి. దానిని అంతటిని మర్చిపోయి ఈ భూమి మీద కళ్ళకు కనిపిస్తున్నటువంటి తల్లి తండ్రి ఇంక ఈ ఆలోచనలతోనే నీవు బ్రతుకుతున్నావంటే, దేవుని యొక్క ఆలోచనలు నీవు కలిగి లేవంటే ఇక్కడ నీవు దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నావని చెప్పాలి. తల్లిదండ్రులను సన్మానించాలి, దేవుడే చెప్పాడు ఆ విషయాన్ని. కానీ దేవుణ్ణి మర్చిపోయా? దేవుని కోసం బ్రతకకుండానా? దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండానా? తల్లిదండ్రులకు నీవు చేయవలసినటువంటి సన్మానాన్ని నీవు చేయాలి. అయితే తల్లిదండ్రులను నీవు గౌరవించిన దానికంటే కొన్ని వేల రెట్లు ఎక్కువగా, అసలు ఒక సంఖ్య అని మనం చెప్పలేం ఇన్ని రెట్లు అని, అమితమైనటువంటి ప్రేమను దేవుని పట్ల నీవు చూపించాలి. తల్లిదండ్రులే నీకు నేర్పించాలి ఈ విషయాన్ని. అసలు ఇదిగో మాకంటే దేవుడు ఎంతో గొప్పవాడని తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి నీకు నూరిపోయాలి. చూడండి, ఇక్కడ వ్రాయబడిన మాటలు చూడండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా.
దేవుడు ఈ దేహాన్ని ఎంత చక్కగా ఒక విచిత్రమైన నిర్మాణముగా జరిగించింది ఎందుకంటే పరిశుద్ధాత్మకు ఒక ఆలయముగా ఉండాలని. ఆ తర్వాత మీరు మీ సొత్తు కారు, మీ శరీరాన్ని, మీ దేహాన్ని మీరు చూచుకుంటూ ఇది నా సొత్తు, ఇది నా ప్రాపర్టీ అని మీరు అనుకుంటున్నారేమో. దేవుడు మీకు ఇచ్చాడు. నిజంగా మాట్లాడాలంటే దేవుడు ఇది మీకు ఇచ్చాడు. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీ దేహమును దేవుడు మీకెందుకు ఇచ్చాడంటే, ఒక ఆత్మగా దేవుడు ఈ దేహాన్ని మీకు ఎందుకు ఇచ్చాడంటే, ఈ దేహములో దేవుని కార్యక్రమాలు జరగాలి, దేవుని కొరకైన బ్రతుకు ఈ దేహము చూపించాలి. అంతే తప్ప మీ ఇష్టానుసారముగా ఈ దేహమును మీరు వినియోగించకూడదు, పాడు చేసుకోకూడదు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు కనుక దేవుణ్ణి మహిమపరచండి. ఈ దేహముతోనే దేవుణ్ణి మహిమపరచండి. దేవుని సువార్త కార్యక్రమాలను చేయండి. దేవుని యొక్క జ్ఞానమును నేర్చుకోండి, నీతిని అనుసరించండి, న్యాయమును అనుసరించండి. పరలోకానికి వెళ్ళే దిశగా యేసుక్రీస్తు ప్రభువు మార్గంలో ప్రయాణించండి. ఈ దేహములో దేవునికి మహిమకరమైనటువంటి కార్యక్రమాలను జరిగించండి అని దేవుని వాక్యం సెలవిస్తోంది. కనుక ప్రియులారా, ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి వాక్య భాగాలన్నింటినీ జాగ్రత్తగా మనం పరిశీలించగలిగితే శరీరము ఖచ్చితంగా దేవుని యొక్క నిర్మాణమే అని మనకు అర్థమవుతుంది. శరీరము ఖచ్చితంగా దేవుని యొక్క నిర్మాణమే. ఈ శరీరమును దేవుడు పురుష శరీరముగా, స్త్రీ శరీరముగా సృష్టించాడు. అక్కడక్కడ కొంతమందిని షండులు అంటే నపుంసకులు కూడా ఉన్నారు. అయితే దేవుడు ప్రధానంగా మనుష్యులను ఎలా సృష్టించాడు? మనుష్య ఆకారాలను, మానవ శరీరాలను ఎలా సృష్టించాడు? పురుషాకారం, స్త్రీ ఆకారం. అలాగే మీరు జీవులలో కూడా చూడండి, జంతువులు, పక్షులు, చేపలు, వీటన్నిటిలో కూడా మీరు చూడండి, మగది ఆడది, మగది ఆడది. మగ జీవికి ఉన్నటువంటి దేహం ఒకటి ఉంటుంది, ఆడ జీవికి ఉన్నటువంటి దేహం మరొకటి ఉంటుంది. ఇది ప్రధానమైనటువంటి వ్యత్యాసం. దేవుడు మనుషులకు దేహాలను ఇచ్చేటప్పుడు ప్రధానమైనటువంటి వ్యత్యాసం ఇదే. అందుచేతనే పుట్టగానే బిడ్డ ఎవరు అనేటువంటి దానిని తెలుసుకోవాలనుకుంటారు. ఆడ, మగ. మగబిడ్డ పుట్టాడా లేక ఆడబిడ్డ పుట్టిందా? ఈ విషయాన్ని ఉత్సుకతతో తెలుసుకోవాలనుకుంటారు తల్లి, తండ్రి, చుట్టూ ఉన్నటువంటి బంధువర్గం. ఎవరు పుట్టారు? ఆడపిల్ల పుట్టిందా, మగపిల్లడు పుట్టాడా అని తెలుసుకోవాలనుకుంటారు కదా. అంటే దేవుడు నిర్మించి ఇస్తున్నటువంటి మానవ ఆకారాలలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యత్యాసం ఏంటంటే పురుష ఆకారం, స్త్రీ ఆకారం. దీనిని గూర్చి పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు మనం చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వాక్యం నుండి మీరు చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వాక్యం నుండి ఇప్పుడు మీరు చూడండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనయు పలికెను. ఇక్కడ మరలా ఈ వాక్య భాగాన్ని చదివినప్పుడు ఒక చిన్న సందేహం వస్తుంది. అదేంటంటే దేవుడు తన స్వరూపములో మనుష్యులను చేశాడు అని ఉంది కదా. అంటే దేవుడు మనకిచ్చిన శరీర ఆకారమే దేవుని ఆకారమా అని ఒకవేళ అనుకునేటువంటి ప్రమాదం ఉంది. అంతే కదండి. ఈ మాటలను చదివినప్పుడు అలాగే కదా అనుకుంటారు చాలామంది. చూడండి, ఆ మాటలు మళ్ళా చదవండి. దేవుడు ఏమంటున్నాడు? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కనియు పలికెను. ఇంతకీ దేవుని స్వరూపం అనగా ఏమిటి? చూద్దాం. ఇంకా క్రింది మాటలు కూడా చదువుదాం. దేవుడు ఇంకా ఏమైనా మనకు విషయాలను అక్కడ బోధిస్తున్నాడేమో చూద్దాం. 27వ వాక్యం నుండి కూడా చూడండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. తర్వాత దేవుని స్వరూపమందు వాని సృజించెను. దేవుని స్వరూపమందు నరుని సృజించెను. నరుడు అనగా ఇక్కడ దేవుని ఉద్దేశం ఏంటి? స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. అంటే పురుషాకారం ఉంది, స్త్రీ ఆకారం ఉంది. శరీరాన్ని బట్టి పురుషుడున్నాడు, స్త్రీ ఉంది. ఆత్మను బట్టి పురుషుడు, స్త్రీ అక్కడ భేదాలు ఏమీ లేవు. ప్రాణానికి కూడా స్త్రీ ప్రాణం, పురుష ప్రాణం అనేటువంటి భేదం ఏమీ లేదు. జీవము కదా, అది జీవం అందరికీ ఒకటే. ఆత్మ కూడా దేవుని కుమారుని ఆత్మ, దేవునిలో నుండి వచ్చినటువంటి ఆత్మ. అయితే శరీర ఆకారానికి మాత్రం
పురుష ఆకారం అని, స్త్రీ ఆకారం అని భేదం ఉంది. అందుచేతనే దేవుడు శరీరాలను నిర్మిస్తున్నటువంటి క్రమంలో ఏమంటున్నాడు? స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. ప్రియులారా, ఈ మాటలను చక్కగా ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. దేవుడు ఇక్కడ నరుని ఎలా సృజించానని చెప్పాడు? ఎలా సృజించానని చెప్పాడు? తన స్వరూపమందు అని చెప్పాడు. తన స్వరూపము, తన పోలిక అన్నాడు. కానీ తన ఆకారమందు అని చెప్పలేదు. అసలు దేవునికి శరీరం ఉందా? మరలా ఇక్కడ క్వశ్చన్, దేవునికి శరీరం ఉందా? యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వాక్యాన్ని చూస్తే దేవుడు ఆత్మ అని ఉంది. దేవుడు ఆత్మ. మరి ఆత్మకు ఉండేటువంటి స్వరూపం ఏంటి? ఆత్మకు ఉండేటువంటి పోలికేంటి? ఆత్మకు ఉండే స్వరూపం ఏమిటి అనగానే దేవునిలా ఆలోచించాలని, దేవునిలా వారు బ్రతకాలని, వారు నీతిని అనుసరించాలని దేవుడు కోరుకుని ఇదే నా స్వరూపం అంటున్నాడు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, లేదంటే పొరపాటున అపార్థమే చేసుకుంటారు. దేవుడు ఆత్మ. దేవుడు ఆత్మగా ఉన్నప్పుడు మనిషికి శరీరాన్ని ఇస్తూ దేవుడు ఏమంటున్నాడు? నా స్వరూపంలో నరుని చేస్తున్నాను. మన స్వరూపంలో అనగా దేవుని దగ్గర యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు, దేవుని దగ్గర పరిశుద్ధాత్మ ఉన్నారు కనుక మన స్వరూపంలో ఇదిగో నరులను చేద్దాం అని దేవుడు అంటున్నాడు. స్త్రీని గాను పురుషుని గాను వీరిని చేద్దాం అంటున్నాడు. అంతకీ స్త్రీ ఆకారం వేరు, పురుషాకారం వేరు. మరి వీరిద్దరిలో ఏ ఆకారంలో దేవుడు ఉంటాడని? కనుక ఇక్కడ శరీర ఆకారాలను గురించి దేవుడు మాట్లాడటం లేదు, స్వరూపాన్ని గురించి మాట్లాడుతున్నాడు. స్వరూపం వేరు, ఆకారం వేరు. చాలా సున్నితంగా ఈ విషయాన్ని పరిశీలిస్తే తప్ప మీకు అర్థం కాదు. స్వరూపం వేరు, ఆకారం వేరు. అదేంటండి? స్వరూపం అంటే ఆకారం కదా? కాదు. ఆకారం అంటే మనం చూస్తున్నటువంటి ఆకారం. మనకు కనిపిస్తుంది కదా, మన దేహం ఒక ఆకారంలో మనకు కనిపిస్తుంది కదా, ఇది ఆకారం అంటే. మరి స్వరూపం అంటే? స్వరూపం అంటే స్వభావానికి సంబంధించింది. దేవుడు ఇక్కడ ఏ ఉద్దేశంతో ఈ మాటలను రాయించాడంటే, నరులు కూడా మనవలే ఆలోచించే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే కుమారుని ఆత్మను కలిగి ఉన్నారు. నరులు కూడా మనవలే నీతిని అనుసరించాలి. నరులు కూడా ఇదిగో ఒక ఆయుష్కాలంలో జీవమును కలిగి బ్రతకాలి వారు. కనుక ఇది మన స్వరూపము అని దేవుడు అంటున్నాడు. అంతే తప్ప మనిషికి ఇచ్చినటువంటి పురుష ఆకారమో, మనిషికి ఇచ్చిన స్త్రీ ఆకారమో కానే కాదు. ఇక్కడ దేవుడు ఆకారాన్ని గురించి మాట్లాడలేదు. అసలు నిజానికి దేవుడు శరీర ఆకారాన్ని ఆయన ధరించుకొని లేడు. ఆయన ఆత్మగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు మనలో కూడా ఆత్మ ఉంది. ఆత్మ వెళ్ళిపోతున్నప్పుడు ఏమైనా ఆకారం మనకు కనిపిస్తుందా? ఒక పురుష ఆకారంలో పురుషుని నుండి వెళ్ళిపోతున్నటువంటి ఆత్మ ఏమైనా వెళ్ళిపోతున్నట్టు కనిపిస్తుందా? ఏం కనిపించడం లేదు కదా. కనుక ఆకారాన్ని గురించి ఇక్కడ మీరు ఆలోచించకండి. ఆకారం కాదు ఇక్కడ, స్వభావం. స్వరూపం అంటే స్వభావం. ఇక దేవుడు నరులను ఎలా సృష్టించాడు? ఆ విషయం దగ్గరికి మనం రావాలి ఇప్పుడు. దేవుడు నరులను ఎలా సృష్టించాడు? పురుషునిగా స్త్రీగా. ఆయన స్వభావంతో వారు ఉండాలని కోరుకున్నాడు. ఆయన స్వరూపాన్ని వారు కలిగి ఉండాలని ఆయన ఆశించాడు. ఏదైనా వనంలో వారు తప్పు చేయకముందు అదే స్వభావం, అదే స్వరూపంతో ఉన్నారు. ఆ తర్వాత అపవాది అయిన వాడు వచ్చాడు, వారిని ఆజ్ఞను అతిక్రమించేలా చేశాడు. వారు ఏదైనా తోట నుండి వెళ్ళగొట్టబడ్డారు. ఆ స్వరూపాన్ని వారు కోల్పోయారు. అంటే ఆ స్వభావాన్ని వారు కోల్పోయారు. మరలా దేవుడు వారిని ప్రేమించాడు. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా వారికి మరలా క్రీస్తు స్వరూపమును అనుగ్రహించాడు. ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక. అయితే ఇక్కడ మానవ శరీర ఆకారాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నాం కనుక దేవుడు మనుష్యులను పురుషులుగా సృష్టించాడు, స్త్రీలుగా సృష్టించాడు. శరీర ఆకారాన్ని బట్టి పురుషులున్నారు, స్త్రీలున్నారు. అలాగే మిగిలిన జీవరాశులన్నింటిలో కూడా మగది ఉంది, ఆడది ఉంది. వీరిద్దరి కలయిక ద్వారా మిగిలిన మనుషులు రావాలి, మిగిలిన జీవులు వాటి నుండి రావాలి, మనుషుల నుండి అయితే మిగిలిన మనుషులు రావాలని దేవుడు సంకల్పించాడు. అదే క్రమం ఇప్పుడు జరుగుతోంది. ప్రియులారా, ఆలోచించండి. ఈ మాటలన్నింటినీ మనం అర్థం చేసుకోగలిగితే దేవుడు చక్కగా తన యొక్క సంకల్పాన్ని అనుసరించి మనకొక దేహాన్ని ఇచ్చాడు. ఈ దేహాన్ని దేవుడు నిర్మించాడు. పురుష ఆకారంలోనూ స్త్రీ ఆకారంలోనూ దేవుడు నిర్మించి ఇచ్చాడు అని మనకు అర్థమవుతుంది. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మానవ శరీరం ఒక అమరిక అని కూడా వ్రాయబడింది. మానవ శరీరం ఏమిటి?
ఒక అమరిక. ఇప్పుడు దేవుడు అవయవాలన్నిటినీ నిర్మించాడు సరే, కానీ ఎక్కడెక్కడ ఏ అవయవం ఉండాలో కూడా ఆయన ఎంత చక్కగా అమర్చాడో చూడండి. ఏమంటే చేతులు ఉండవలసినటువంటి స్థానంలో చేతులు, తల ఉండవలసినటువంటి స్థానంలో తల, ఆ తలలో మరలా కన్నులు, ముక్కు, నోరు, చెవులు, జుత్తు, అసలు ఏదేది ఎక్కడెక్కడ ఉండాలి, లోపల కూడా అంతరింద్రియాలు, గుండె, ఎడమ వైపున గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, కాలేయం, నరములు, ఈ ఎముకలు, ఈ మాంసము, ఈ చర్మము, ఈ వెంట్రుకలు, ఈ గోర్లు, ఇవన్నీ కూడా ఒక అమరిక అంటున్నాడు దేవుడు. ఆ విషయాన్ని కూడా మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకుందాం. కొరింథీయులకు పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయాన్ని చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 24వ వాక్యం నుండి మీరు చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 24వ వాక్యం నుండి, సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కరలేదు, అయితే శరీరములో వివాదము లేక అవయవములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగజేసి శరీరమును అమర్చియున్నాడు. ఈ శరీరంలో మరలా ఎక్కువ ఘనత కలిగినటువంటి అవయవాలు ఉంటాయి, తక్కువ ఘనత కలిగినటువంటి అవయవాలు ఉంటాయి. అలాగే తక్కువ ఘనత కలిగినటువంటి అవయవాలు ఎందుకు పనికిరావని కాదు, వాటి వలన కూడా ఎంతో ఉపయోగం ఉందని కూడా మనం గ్రహించగలం. అయితే ఈ అవయవాలన్నింటినీ కూడా దేవుడు ఏం చేశాడు? అమర్చాడు. ఇది ఒక అమరిక, ఇది ఒక అమరిక. శరీర అవయవాలన్నీ కూడా చక్కగా ఒక అమరికలో పొందుపరచబడ్డాయి. ఈ విషయాన్ని కూడా మీరు గుర్తెరగాలి. దేవుడు శరీరాన్ని ఇచ్చాడు అంటే ఇచ్చాడన్న మాదిరిగా కాదు, ఎంత చక్కగా ఇచ్చాడు. ఆయన నిర్మించాడు, తల్లి గర్భంలో నుండి విమోచించాడు, ఈ శరీరాన్ని అమర్చి ఇచ్చాడు, మనకి అమర్చి ఇచ్చాడు. మనం ఈ పార్ట్లు వేరే వేరే ప్రాంతాల్లో పెట్టుకోవడానికి కుదరదు. చేతులు ఇక్కడ కాదండి, కాళ్ళ ప్లేస్లో చేతులు, చేతుల ప్లేస్లో కాళ్ళు అనుకుంటే కుదురుతుందా? దేవుడు అమర్చి ఇచ్చాడు. ఇదే రూల్, ప్రపంచమంతా ఇదే రూల్. అంబానీ అయినా ఇదే రూల్, పేదవాడైనా ఇదే రూల్, ఎవరికైనా ఒకటే రూల్. చూసారా? ఒకవేళ లేదు, పార్ట్లు ఎక్కడ పడితే అక్కడ మార్చేసుకోవచ్చు అనుకుంటే చాలా జరిగిపోను. ఈరోజు చాలా జరిగిపోను. గొప్ప గొప్పవారు ఇష్టానుసారంగా వారి యొక్క అవయవాలను మార్చుకునేటువంటి అవకాశం ఉంటే కనుక చాలా జరిగిపోను. కానీ దేవుడు అటువంటి అవకాశాన్ని ఇవ్వలేదు. చూడండి, ఇది నా సంకల్పం, ఇలాగే ఉండాలి మనిషి అంటే అని దేవుడు కోరుకున్నాడు, అమర్చి ఇచ్చాడు. మానవ దేహాన్ని అమర్చి ఇచ్చాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములోనికి ప్రవేశించేటప్పుడు కూడా పలుకుబడినటువంటి మాటలను మీరు చూస్తే అక్కడ కూడా మానవ దేహం ఒక అమరిక అని మనకు అర్థమవుతుంది. పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 5వ వాక్యం నుండి చూడండి. పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వాక్యం నుండి, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, నాకొక శరీరమును అమర్చితివి. ఇది ఒక అమరిక. ఎక్కడెక్కడ ఏ అవయవం ఉండాలో నీవు నిర్ణయించవు తండ్రి. ఇదంతా ఒక అమరిక. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటని. ఇది ఒక అమరిక అని తెలుసుకున్న తర్వాత వెంటనే మనము గుర్తించవలసినటువంటి విషయం ఏమిటి? చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకమందు ప్రవేశించేటప్పుడు ఏ విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారో చూడండి. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటని. ఈ విషయాన్నండి ఎల్లప్పుడూ మనం జ్ఞాపకాలలో ఉంచుకోవాలి. దేవా నన్ను గూర్చినటువంటి ఒక సంకల్పం నీ దగ్గర ఉంది, ఒక చిత్తము నీ దగ్గర ఉంది. యువర్ విల్, నేను ఎలా బ్రతకాలి అనే దానిని ముందుగా నీవు అనుకున్నావు, ఒక సంకల్పాన్ని నీవు కలిగి ఉన్నావు, దానిని పుస్తకంలో రాసుకున్నావు. ఈ విషయాన్నే కదండి కీర్తనల గ్రంథంలో కూడా మనం చదువుకున్నాం. ఆయన తలంపులు, ఆయన ఆలోచనలు, ఆయన సంకల్పం అంతా కూడా మనలను గూర్చి ఆయన దగ్గర ఉన్నటువంటి గ్రంథంలో వ్రాయబడింది. అప్పుడు గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను, నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. కనుక ఈ విషయాన్ని మనం గుర్తెరగాలి. దేవుడు మనకు అవయవాలను అమర్చి ఇచ్చాడు. ఎందుకొరకు అనగానే దేవుని చిత్తమును నెరవేర్చుట కొరకు, దేవుని చిత్తమును నెరవేర్చుట కొరకు. కనుక ప్రియులారా,
ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మీరు శరీరము యొక్క నిర్మాణమును గూర్చి, దేవుని యొక్క నిర్మాణముగా ఈ శరీరము ఉన్నదనేటువంటి సంగతిని గూర్చి నేర్చుకున్నారు కనుక మీ అందరికీ కూడా ఇప్పుడు కలగవలసినటువంటి భావన ఒక్కటే. ఇదిగో దేవుడు ఈ శరీరాన్ని ఇంత చక్కగా అమర్చి ఎందుకు ఇచ్చాడు అంటే, నేను ఆయన చిత్తమును నెరవేర్చాలని, ఆయన కొరకు నేను బ్రతకాలని, దేవుడు ముందుగా నా నిమిత్తము వ్రాసుకున్న దానిని అంతటిని నేను పూర్తి చేయాలని దేవుడు ఈ శరీరాన్ని ఇంత గొప్పగా అమర్చి నాకు ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలి. తదనుగుణంగా మీరు దేవుని కొరకు ఇక మీదట బ్రతకాలి. కనుక ఇప్పటి వరకు మీరు నేర్చుకున్నటువంటి వాక్యం అంతటిని బట్టి మానవ శరీరము దేవుని యొక్క నిర్మాణమని, తల్లి గర్భములో దేవుడు మనలను నిర్మించాడని, రక్తపు మడుగులో నుండి దేవుడు మనలను విమోచించాడని, మనకు అవయవాలను దేవుడు అమర్చి ఇచ్చాడని, ఈ విషయాలన్నింటినీ మీరు తెలుసుకున్నవారైతే ఇక మీదట దేవుని సంకల్పమును నెరవేర్చవలసిన వారుగా మీరున్నారని గ్రహించి యేసుక్రీస్తు ప్రభువునందు రక్షణ నొందిన వారై ఆయన మార్గములో తుది వరకు చక్కగా విశ్వాసముతో విధేయతతో నడుచుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ పాఠ్యాంశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమెన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించిన ఉన్నతమైనటువంటి సంగతులను బట్టి, ఈ గొప్ప పాఠ్యాంశమును బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. దేవా, ఈ శరీరమును మీరు మాకు నిర్మించి ఇచ్చారు, అమర్చి ఇచ్చారు. తల్లి గర్భమందు జిగటమన్నుగా ఉన్నటువంటి మమ్మను ఒక కుమ్మరిగా మీరు ఒక రూపాన్ని మాకు ఏర్పరిచి నిర్మించి ఈ లోకములోనికి ఒక ఆయుష్నిచ్చి పంపించారు. మీ చిత్తమునంతటిని మేము పరిశుద్ధ గ్రంథము ద్వారా తెలుసుకుంటూ నాయన మీ సంకల్పమును మా జీవితకాలమంతయు నెరవేర్చుకోగలగటానికి మీ సహాయమును మాకు అనుగ్రహించండి తండ్రి. ఇంత గొప్ప జ్ఞానమును, లోక జ్ఞానములో లేనటువంటి సంగతులను మాకు మీరు తెలియజేసినందుకు మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, మా బ్రతుకు కాలమంతయు మీ దివ్యమైనటువంటి జ్ఞానమును, మీ గొప్పదైనటువంటి వాక్యమును మేము పాటిస్తూ బ్రతకటానికి మీ కృపను చూపుమని వేడుకుంటూ, ప్రకటింపబడినటువంటి వాక్యమంతయు, ఈ పాఠ్యాంశమంతయు మీ బిడ్డలందరిలో ప్రతిఫలించులాగున కృపను అనుగ్రహించమని కోరుకుంటూ, మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.